A very good afternoon, one and all. Hope you all doing good and preparing well for the exams. Uh, Now we will start the today current affairs. First topic: the Reserve Bank of India has granted approval for reappointment of Chandrasekhar Ghosh as MD and CEO of Bandhan Bank for a period of 3 years. సో మనకి ఏ బ్యాంక్ అయినా కానీ ఎండి అండ్ సిఈఓని ఎండి అండ్ సిఈఓగా అపాయింట్ చేసేది ఏ బ్యాంక్ అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబై and was established in 1935, April 1st 1935. These are the some important bits which will be asked in competitive exams. RBI headquarters and established in which year, according to which act. These are some important bits. సో మనకి లాస్ట్ కూడా ఇదివరకు చంద్రశేఖర్ ఘోష్ గారే మనకి బంధన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఈఓగా ఉండేది. సో సేమ్ పర్సన్ని రీఅపాయింట్ చేశారు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో మనకి 2021, 2022 అండ్ 2023, 2024 జూన్ వరకు చంద్రశేఖర్ ఘోష్ గారే బంధన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఈఓగా అపాయింట్ అయ్యారు. అండ్ బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు కోల్కతా is the capital of West Bengal state. And Bandhan Bank was established and founded in 2001. And next, the Union government has appointed Anup Chandra Pandey, a retired IAS officer of the 1984 batch Uttar Pradesh cadre, as election commissioner. The election commissioner Pandey will have a little under 3 years in office and will retire in February 2024. Pandey has been appointed to the position left vacant by former Chief Election Commissioner Sunil Arora's retirement on April 12th. Chief Election Commissioner Sushil Chandra and Election Commissioner Rajiv Kumar are the two other members of the panel. సో మనకు ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే యాక్చువల్గా 3 మెంబర్స్ వచ్చేసి 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 అదర్స్ ఆర్ జస్ట్ ఎలక్షన్ కమిషనర్స్. యాక్చువల్లీ మనకు లాస్ట్ ఇదివరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సునీల్ అరోరా గారు ఉండేది. తను ఏప్రిల్లో రిటైర్డ్ అవ్వడం వల్ల మనకి సుశీల్ చంద్ర ఇదివరకు జస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర గారే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. సో తర్వాత ఆ ప్లేస్ అనేది ఎలక్షన్ కమిషనర్ ప్లేస్ అనేది వేకెంట్గా ఉండేది. సో ఇప్పుడు అతని ప్లేస్లో అనూప్ చంద్ర పాండే గారిని అపాయింట్ చేశారు. నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ విశ్వవీర్ అహుజా యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిఈఓ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఫర్ ఎ 1-year పీరియడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ June 30, 2021. ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. సో దీనికి మనకు సిఈఓ ఎవరు అనంటే ఎవరు అపాయింట్మెంట్ అయ్యారంటే విశ్వవీర్ అహుజా ఫర్ 1-year పీరియడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ June 30. సో ఈ June 30కి అపాయింట్మెంట్ అవుతారు. సో 1 year పాటు అంటే నెక్స్ట్ ఇయర్ 2022 June 30 వరకు మనకు ఆర్బిఎల్ యొక్క ఎండి అండ్ సిఈఓగా ఎవరు ఉంటారంటే విశ్వవీర్ అహుజా గారు. సో ఏదైనా బ్యాంక్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఎనీ బ్యాంక్ సిఈఓ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే విచ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ బేస్డ్ శివాలిక్ మర్సంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఇండియా టు రిసీవ్ ఎ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ టు ఆపరేట్ యాజ్ ఏ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో ఇప్పుడు మనకు ఇండియాలో ఏ బ్యాంక్ అయినా కానీ ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఏమైనా మనం స్టార్ట్ చేయాలి, బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ లైసెన్స్ ఇచ్చేది ఆర్బీఐ. సో మనకు ఇప్పుడు శివాలిక్ మర్సంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అది జస్ట్ ఇదివరకు ఏంటి అని అంటే
cooperative bank. Cooperative bank means the bank which advance loans mostly to small traders or assistant and monthly income group people. They also advance against gold or silver. సో గోల్డ్ ఆర్ సిల్వర్ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మనకు లోన్స్ ఇస్తారు అన్నట్టు. జస్ట్ దే గివ్ లోన్స్, అడ్వాన్స్ లోన్స్. మనకు లైక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉండవు అన్నట్టు, లైక్ మనం డిపాజిట్ చేయరాదు అట్లా. సో అలాంటి వాటిని మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాము. సో ఇప్పుడు ఆ కోఆపరేటివ్ బ్యాంక్కి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లాగా చేసుకునేలాగా మనకు ఆర్బీఐ అనేది లైసెన్స్ అనేది ఇచ్చింది. సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటే which can provide basic banking services of acceptance of deposits and lendings also. So it act as like our banks, regular banks. సో దీనికి మనకు ఆర్బీఐ అనేది లైసెన్స్ ఇచ్చేసింది. సో ఇప్పటి నుంచి మనకు ఉత్తరప్రదేశ్ బేస్డ్ శివాలిక్ మర్సంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ will operate as a small finance bank. This is the first cooperative bank in India to receive a license from RBI. సో నెక్స్ట్ వచ్చేసి సోమమండల్ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, SAIL, సేల్ అంటాం మనం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1st, 2021. షీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ హెడ్ ఆఫ్ ద బాడీ. సో సేల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూఢిల్లీ. ఇదేంటిది సేల్ అనేది, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు. సో ఇదివరకు దీనికి ఎప్పుడు ఏంటి చైర్మన్గా మెన్ ఉండేవాళ్ళు అన్నట్టు. ఫస్ట్ టైం మనకు ఉమెన్ హెడ్గా వచ్చారన్నట్టు, తనే సోమమండల్. సో ఫస్ట్ ఉమెన్ పర్సన్ కాబట్టి ఇంపార్టెంట్ బిట్ టు రిమెంబర్. సో ఎగ్జామ్లో అడగచ్చు ఫస్ట్ ఎవర్ ఉమెన్ హెడ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి Kaja Kallas, the leader of Reform Party, will become Estonia's first female prime minister. What Estonia's which is a European country, and capital of Estonia is Tallinn, TALLIN, Tallinn. సో ఏదైనా ఒక న్యూస్ మనకు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది అని అంటే దాని యొక్క క్యాపిటల్, పిఎం అండ్ ప్రెసిడెంట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ మనకి రీసెంట్గా ఏవైతే న్యూస్లోకి వస్తాయో అవే మనకి ఎగ్జామ్స్లో రిపీట్ చేస్తారు. ఆ టాపిక్కి బేస్డ్గా దానికి రిలేటెడ్ అన్నీ చూసుకోవాలి. ఒక కంట్రీ న్యూస్లోకి వచ్చింది అని అంటే దానికి రిలేటెడ్ ఆల్ పాయింట్స్ అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎస్టోనియా కంట్రీకి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కాజా కల్లాస్, ఫస్ట్ ఎవర్. ఇదివరకు ఎవరు ఫీమేల్ లేరు. సో కాజా కల్లాస్ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్టోనియా. నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్, LEI, legal entity identifier, for all payment transactions of value 50 crore and above undertaken by entities via real-time gross settlement and national electronic fund transfer. నెఫ్ట్ అంటాం కదా మనం, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. The legal entity identifier is a 20-digit number used to uniquely identify parties to financial transactions worldwide. సో ఇప్పుడు మనము మనీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఆఫ్ 50 crore వరకు కూడా చేసుకోవచ్చు అన్నట్టు, విత్ వన్ యూనిక్ ఐడెంటిఫైయర్, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఉంటుంది, అది 20 digit. త్రూ దాట్ నెంబర్ వీ కెన్ డూ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, ఫ్రాన్స్ ప్లెడ్జెస్ 1 million euros ఫర్ సోలార్ అలియన్స్. సో సోలార్ అలియన్స్ అంటే మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. యాక్చువల్గా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సోలార్ అలియన్స్ ఈజ్ టు వర్క్ ఫర్ efficient consumption of solar energy to reduce dependence on fossil fuels. And ISI headquarters వచ్చేసి మన గురుగ్రామ్ సిటీ ఇన్ హర్యానా, and was founded in November 2015. And the first thought was given by our Honorable Prime Minister Narendra Modi in COP21 meeting. So those are some basic important points about ISI. Now France is will make direct contribution of 1 million euros to the International Solar Alliance. So just
మనకి ఏంటి ఫండ్స్ లాగా. సో 1 మిలియన్ యూరోస్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రాన్స్ కంట్రీ టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వినయ్ కే నందికూరి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ డైరెక్టర్ ఆఫ్ సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి. సిఎస్ఐఆర్ అండ్ సిసిఎంబి, Hyderabad. He is well-known molecular biologist and has been scientist at the DBT National Institute of Immunology, New Delhi. Dr. Nandikuri's research interest extensively spans molecular signaling networks in Mycobacterium tuberculosis. So మనకు తెలుసు సిఎస్ఐఆర్ అండ్ సిసిఎంఆర్, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో దీనికి గాను మనకు డాక్టర్ వినయ్ కే నందికూరి గారు అపాయింట్ అయ్యారు న్యూ డైరెక్టర్ ఆఫ్ సిసిఐఆర్ అండ్ సిసిఎంబి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? హైదరాబాద్లోనే ఉంది, మన దగ్గరే. సో మనకు ఏదైనా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చింది, ఇప్పుడు సిఎస్ఐఆర్ కానీ అది అప్రూవ్ చేస్తే కానీ మనకు అది వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వస్తుంది. సో ఇంపార్టెంట్ అన్నట్టు సిఎస్ఐఆర్ మనకు ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మైక్రోబయాలజీ. దీనికి మనకు ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ వినయ్ కే నందికూరి గారు అపాయింట్ అయ్యారు. సో ఇవండి మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ మీకు నచ్చితే, ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ.